వెల్కమ్ టు మెగా9 టీవీ. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడులు అనేది ఎప్పుడూ ఒక సున్నితమైన అంశం. అమాయక యువతను టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మతం మార్పిస్తున్న ఎన్నో ముఠాల గుట్టును ఇటీవల యూపీ పోలీసులు రట్టు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ద్వారా, సోషల్ మీడియా ఫ్రెండ్షిప్స్ ద్వారా యువతను ఎలా ట్రాప్ చేస్తున్నారో మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఒకసారి ఆ చీకటి వలయంలో పడిపోయిన వాళ్ళు తిరిగి వెనక్కి రావడం చాలా కష్టం. కానీ కొందరు మాత్రం తమ తప్పును తెలుసుకొని జరిగిన మోసాన్ని గ్రహించి ధైర్యంగా తిరిగి తమ మాతృ మతంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి వచ్చేశాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. యువకుడు తన స్వగ్రామానికి తిరిగి వచ్చి హిందూ మతాచారాలను పాటిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ఒక ప్రేమ వ్యవహారం మాత్రమేనా, లేక దీని వెనుక పెద్ద కుట్ర ఉందా? ఇవన్నీ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్న ప్రశ్నలు. ఈ కథ ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాకు చెందిన ఆయుష్ మాలిక్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఆయుష్ ఒక సాధారణ హిందూ కుటుంబంలో జన్మించాడు. బీఫార్మా చదువుకొని కుటుంబ మెడికల్ స్టోర్ను చూసుకుంటున్నాడు. ఆయుష్ మాలిక్ కు 2018లో అనుకోని విధంగా ఒక ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కాలి గాయానికి చికిత్స తీసుకుంటున్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ చాందిని కురేషితో అతనికి పరిచయం ఏర్పడింది. పోలీసుల కథనం ప్రకారం ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. చాందిని, ఆమె తండ్రి ఇస్లాం కురేషి కలిసి ఆయుష్ ను మెల్లమెల్లగా ఇస్లాం మతం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారని ఆరోపణలున్నాయి. అంటే ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారం మైండ్ వాష్ చేశారనేది ప్రధాన ఆరోపణ. 2023లో ఆయుష్ ను ఢిల్లీకి తీసుకువెళ్లారు. అక్కడే అతనిని ముస్లిం మతంలోకి మార్చి మొహమ్మద్ అలీగా పేరు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మత మార్పిడి తర్వాత నికా కూడా జరిగిందని ఆరోపణలున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి వివాహ ధృవీకరణ పత్రాలు మాత్రం పోలీసుల విచారణలో దొరకలేదు. మతం మారిన తర్వాత ఆయుష్ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. గడ్డం పెంచడం, రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం, ముస్లిం సాంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి చేయడం మొదలుపెట్టాడు. ఈ మార్పులు ఆయుష్ కుటుంబానికి తీవ్ర ఆందోళన కలిగించాయి. మొదట్లో ఆయుష్ ఇస్లాం మతంలోకి స్వచ్ఛందంగా మారాడని, తిరిగి హిందూ మతంలోకి రానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతను మనసు మార్చుకోవడం నిజంగా కీలక పరిణామం. ఈ వ్యవహారం కేవలం ప్రేమ, మత మార్పిడికి సంబంధించినది మాత్రమే కాదని, దీని వెనుక కోట్ల రూపాయల ఆస్తి కుట్ర దాగి ఉందని ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ ఆరోపించారు. తమ కుటుంబానికి ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను హస్తగతం చేసుకోవాలనే పక్కా ప్లాన్తోనే చాందిని కుటుంబం తన కొడుకును బ్రెయిన్ వాష్ చేసి మతం మార్పించిందని దేవరాజ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం 2021 కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం మత మార్పిడిని నియంత్రించడానికి ఉద్దేశించింది. ముఖ్యంగా బలవంతంగా మోసం చేసి లేదా ఆశ చూపించి చేసే మత మార్పిడులను ఇది నిషేధిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా పోలీసులు గత కొన్ని వారాల క్రితం కీలక అరెస్టులు చేశారు. ఫిజియోథెరపిస్ట్ చాందిని కురేషిని, ఆమె తండ్రి ఇస్లాం కురేషిని, అలాగే ఆమె సోదరుడు సమాజ్వాదీ పార్టీ నాయకుడు తౌఫీక్ కురేషిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులు కేసులో మరింత ఉత్కంఠను పెంచాయి. ఈ అరెస్టుల తర్వాతే ఆయుష్ మాలిక్ మనసు మార్చుకొని తిరిగి హిందూ మతంలోకి మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఆయుష్ మాలిక్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ సంప్రదాయబద్ధంగా పూజలు, ఆచారాలు నిర్వహించి తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్లీ హిందూ మతంలోకి మారిన తర్వాత ఆయుష్ మాట్లాడుతూ, నేను గతంలో ఇస్లాం మతంలోకి మారి నా మతాన్ని మార్చుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నా స్వచ్ఛంద నిర్ణయంతోనే మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చాను. ఇకపై నా కుటుంబ రక్షణలోనే వారితో పాటే జీవించాలనుకుంటున్నాను అని స్పష్టం చేశాడు. ఈ ప్రకటన ఆయుష్ కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది. ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ కూడా తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ధృవీకరించారు. ఈ పరిణామంతో ఈ కేసు ఒక కొత్త మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఆయుష్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. పోలీసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. లవ్ జిహాద్ ఆరోపణలు, ఆస్తుల ఆశతో మత మార్పిడుల వెనుక ఉన్న చీకటి కోణాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఈ చట్టం కింద బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. చాందిని కురేషి కుటుంబంపై ఆయుష్ తండ్రి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి.
ఆస్తుల కోసం మత మార్పిడులకు పాల్పడడం అనేది సామాజికంగా అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఈ కేసులో నిందితులుగా ఉన్న చాందిని, ఆమె తండ్రి ఇస్లాం కురేషి, సోదరుడు తౌఫీక్ కురేషీలపై విచారణ కొనసాగుతుంది. వారి పాత్ర ఏమిటి, వారి ఉద్దేశాలు ఏమిటి అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. ఆయుష్ తిరిగి తన మతంలోకి రావడం అనేది అతని కుటుంబానికి, అలాగే హిందూ సంఘాలకు కొంత సంతోషాన్ని ఇచ్చినా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కుట్రపై పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడులు చట్టరీత్యా నేరమని గుర్తించాలి.